గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ శేఖర్. స్టూడెంట్స్, ఇప్పుడు మరి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, దీనినే ఇంకొక టాపిక్గా నేమ్ చూస్తే కాంకర్డ్ అని కూడా అంటాము. కాంకర్డ్ అన్న సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అన్న ఒకటే. చాలామంది సార్ స్పోర్టింగ్ ఎర్రర్స్లో రూల్స్ కూడా చెప్పండి అని చెప్పి అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో. అలాగనే వీడియో స్టార్ట్ చేసే ముందు మరి చూడండి, 5000 సబ్స్క్రైబర్స్ని దాటారు. ఇది చాలా ఆనందంగా ఉంది స్టూడెంట్స్. రైట్, ఇప్పుడు మనం మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనిలో స్పాటింగ్ ఎర్రర్ ఏంటో చూడండి. బ్రెడ్ అండ్ బటర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ వన్స్ ఎగ్జిస్టెన్స్. రెండవ చూద్దామండి. ద వెరీ స్కీమ్ అండ్ ప్లాన్ ఆఫ్ మై లైఫ్ డిఫర్ ఫ్రమ్ దట్ ఆఫ్ అదర్ మెన్. థర్డ్ వన్ చూస్తే ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ఆర్ గివెన్ బిలో అని. దీనిలో ఎర్రర్స్ ఏమైనా చెప్పగలరా? ఎర్రర్ ఎక్కడుందో చూడగలరా? ఒక్కసారి ఆలోచించండి. ఏ మాత్రము కంగారు పడద్దు, చేయండి స్టూడెంట్స్. ఏమై ఉంటుంది? కొంచెం తెలివిగా ఆలోచిస్తే మీ ఆన్సర్ వచ్చేస్తుంది. వాట్ ఈస్ దాట్? ఎస్, చూడండి జాగ్రత్తగా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడటానికి ఎన్ని కనబడుతున్నాయి? బ్రెడ్ కనబడుతుంది, అలాగే బటర్ కనబడుతుంది. బ్రెడ్ ఒకటి ఉంది, అలాగే బటర్ ఒకటి ఉంది. మరి అందువల్లే ఆర్ సరిపోయింది సార్, రెండు ఉన్నాయి కాబట్టి ఎసెన్షియల్ ఫర్ వన్స్ ఎగ్జిస్టెన్స్ అని. కానీ ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టూడెంట్స్ చూడటానికి రెండు ఉన్నాయి కానీ బట్ చూడండి, ఇట్స్ గివ్స్ ఓన్లీ వన్ మీనింగ్. బ్రెడ్ అండ్ బటర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ వన్స్ ఎగ్జిస్టెన్స్ అనేది ఇది ఒక ప్రోవెబ్ రిలేటెడ్ ఇడియం అన్నమాట. ఎలా చెప్పాలి అంటే, ఎప్పుడైనా సరే కూడు బట్ట ఈ రెండు కూడా మనిషి మనుగడకు అవసరం. సో దాని అర్థాన్ని ఇచ్చేదన్నమాట ఇది. ఇప్పుడు మీకు ఇలాంటిది ఇంకొకటి చెప్తాను చూడండి. లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అనగానే ఇవి రెండు అని మనం అనుకోకూడదండి. లా అండ్ ఆర్డర్ రెండు లింక్ ఒకటే అన్నమాట. దాన్ని వన్ సింగిల్గానే పరిగణించాలి. అలాగే రెండు కూడా సింగులర్స్ అన్నమాట. అలాంటప్పుడు ఆర్ ప్లేస్లో ఏం రావాలి? ఈజ్ రావాలి. అలాగే ఇక్కడ చూద్దాం. ద వెరీ స్కీమ్ అండ్ ప్లాన్ అంటే ఏదైనా ఒక నిర్దేశమైనటువంటి ప్రణాళికతో గనక ముందుకు వెళ్ళినట్లయితే, అదే ఆలోచనతో ముందుకు వెళ్తే, ఆఫ్ మై లైఫ్ టు డిఫర్ ఫ్రమ్ దట్ ఆఫ్ అదర్ మెన్, మిగిలిన వాళ్ళకంటే భిన్నంగా ఉంటుంది అని. అంటే ఒక గమ్యము లక్ష్యము లేని జీవితం ఏమాత్రం ఉపయోగపడదు. ఇక్కడ చూడటానికి ద వెరీ స్కీమ్ అండ్ ప్లాన్ ఆఫ్ మై లైఫ్ అని ఉంది, చూశారు? ఈ రెండు కూడా సింగులర్గానే పరిగణిస్తామండి. ఈ రెండు కూడా ఎలా పరిగణించాలి మనం? సింగులర్. అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా డిఫర్ కాదు, డిఫర్స్. ఏమొస్తుందమ్మా? డిఫర్స్. మరి తర్వాత చూస్తే చూడండి, ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్. ఒక మీకు ప్యాసేజ్లో ఉన్న మొత్తం అంతా కూడా, దానిలో ఉన్న ఇట్స్ కాంటెంట్స్ ఇక్కడ వేరేగా తీసుకోవడానికి లేదండి. ద సమ్ అండ్ సబ్స్టెన్స్ అంటే మొత్తం అంతా ఒక్కటే. ఇక్కడ కూడా అది ఈజ్ అన్నమాట. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది చూడండి. మీకోసమే కొన్ని ఒక్కొక్క మోడల్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తున్నాను. ఇఫ్ టూ సబ్జెక్ట్స్ టుగెదర్ ఎక్స్ప్రెస్ వన్ ఐడియా. చూడండి ఇక్కడ, ఇఫ్ టూ సబ్జెక్ట్స్, రెండు ఉన్నాయి సబ్జెక్ట్స్. బ్రెడ్ ఉంది, మీకు బటర్ ఉంది. ఈ రెండు ఉన్నప్పటికీ కూడా ఎక్స్ప్రెస్ వన్ ఐడియా, ఒకే విషయాన్ని ఇస్తున్నాయి. వన్ బీయింగ్ యాడెడ్ టు ది అదర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంఫసిస్ ఆర్ క్లారిఫికేషన్. నొక్కి ఒక్క నుంచి చెప్తుంది, పూర్తిగా దానికి అర్థాన్ని కూడా ఇస్తుంది. అలాంటప్పుడు ద వర్బ్ ఈజ్ సింగులర్. అలాంటప్పుడు ఏం రాయాలి? వర్బ్ని సింగులర్గా రాయాలి. నో ప్లూరాలిటీ ఈజ్ లెఫ్ట్ టు ఎగ్జిస్ట్ ఇన్ సచ్ ఎ కేస్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్లూరల్ వర్బ్ని రాయనే కూడదు. అందుకనే బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ వన్స్ ఎగ్జిస్టెన్స్. చూసాంగా, ఈజ్ రాసాం ఇక్కడ. దిస్ ఈజ్ ద ఆన్సర్. అలాగే రెండోది చూస్తే, ద వెరీ స్కీమ్ అండ్ ప్లాన్ ఆఫ్ మై లైఫ్
డిఫర్స్. ఇందాక అనుకున్నాగా డిఫర్ అని ఉంది. ప్లూరల్ అయితే డిఫర్ రాయాలి, సింగులర్ అయితే గనక థర్డ్ పర్సన్ సింగులర్కి వర్బ్కి ఎస్ వస్తుంది. మరొక్కసారి ఇక్కడ చెప్తాను చూడండి. ఐ అన్నాం అనుకోండి, ఐ స్పీక్ అంటాం. యూ అన్నాం అనుకోండి, యూ స్పీక్. ఫస్ట్ పర్సన్కి, సెకండ్ పర్సన్కి, అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్కి కూడా మనం వర్బ్కి ఎస్ రాయం, అందుకనే దే స్పీక్ ఇలా. అదే కాకుండా ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఏదైనా నేమ్స్ కానీ వచ్చాయనుకోండి, అప్పుడు మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ అన్నాం, హీ స్పీకా, స్పీక్సా? హీ స్పీక్స్. మరి దీని ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శిరీష అన్నాం, స్పీక్స్. ఇలా అన్నమాట. ఇక్కడ రెండు ఉన్నా రెండు ఒకటిగానే పరిగణిస్తాం కాబట్టి వర్బ్కి ఎస్ చేర్చాలి, డిఫర్స్. మనకు క్లియర్గా అర్థమవుతుందామా? మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజన్ మీకు లేకుండా. అలాగే ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ఈజ్ గివెన్ బిలో. ఈజ్ ఇదండి, అర్థమైందా? మరొక్కసారి రూల్ చూడండి. ఇఫ్ టూ సబ్జెక్ట్స్ టుగెదర్ ఎక్స్ప్రెస్ వన్ ఐడియా, one being added to the other for the sake of emphasis or clarification, the verb is singular. No plurality is left to exist in such a case. మీకు మీకు కాసేపటి ముందు చెప్పా, లా అండ్ ఆర్డర్ లాగా అవన్నీ చూడటానికి రెండుగా ఉన్నా ఒక్కటే. తరువాత సెకండ్ ఎక్సర్సైజ్ మీకోసం ఇస్తున్నాను. ఐదర్ అమర్ ఆర్ ఆనంద్ ఆర్ absent టుడే. neither అమర్ నార్ ఆనంద్ ఆర్ absent టుడే. వీటికి ఒక్కసారి ఎర్రర్ ఏంటి ఉంటుందో చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. కన్ఫ్యూజ్ అవ్వడం, కంగారు పట్టడం ఏం లేదు. ఒకటి ఎయిదర్ ఆర్తో ఉంది, రెండవది నైదర్ నార్తో ఉంది. మరి ఆన్సర్ ఏమై ఉంటుంది? సరే, నేనే చెప్పేస్తాను, చూద్దాం. ఇదిగో ఇక్కడే క్లియర్గా నోట్స్తో సహా ఇచ్చా. 2 or more సింగులర్ సబ్జెక్ట్స్, రెండు కానీ అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ కానీ, కనెక్టెడ్ బై ఎయిదర్ ఆర్ కానీ, నెయిదర్ నార్ కానీ, టేక్ ఏ వర్బ్ ఇన్ సింగులర్. ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్తో 2 కానీ అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ కానీ కనెక్ట్ అయి ఉంటే మనం రాయాల్సింది ఏ వర్బ్ రాయాలండి? సింగులర్ వర్బ్ మాత్రమే. ఏం సార్, సింగులర్ వర్బే ఎందుకు రాయాలి, ప్లూరల్ ఎందుకు రాయకూడదు అనే డౌట్ రావాలి. నాన్న ఎయిదర్ ఆర్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరైనా కరెక్ట్గా చెప్పండి. ఎయిదర్ ఆర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, నాన్న ఎవరో ఒకరే, ఎవరో ఒకరు అంటే ఇద్దరిలో ఎవరో ఒకరే కదా ఉన్నారు. ఇక నెయిదర్ నార్ అన్నాం అనుకోండి, ఎవరు లేరు, ఎవరు లేరు అంటే కారు, ఇలా చెప్పొచ్చు అనమాట. ఎవరు లేరు అనొచ్చు, ఎవరు కాదు అని కూడా అనొచ్చు, అలాగైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఇదిగో ఐదర్ అమర్ ఆర్ ఆనంద్ అంటే అమర్ కానీ లేదా ఆనంద్ కానీ. అప్పుడు ఒక్కరే కదా ఉంటారు. ఒక్కరున్నప్పుడు ఇక్కడ ఈజ్ రాయాలి కానీ ఆర్ రాయకూడదు కదా. అందుకనే ఇక్కడ చూస్తే ఆర్ ఉంది, ఇక్కడ చూసినా ఆర్ ఉంది. అవే తప్పన్నమాట. ఈజ్ absent టుడే అది సింగులర్ ఫామ్, ఎందుకంటే ఎవరో ఒక్కరే కాబట్టి. అలాగే మరి చూద్దాం, ఇది నైదర్ అమర్ నార్ ఆనంద్ అంటే అమరు కాదు ఆనందు కాదు, మరి ఇద్దరూ లేనప్పుడు సింగులరేగా, అందుకే ఈజ్ absent టుడే. ఈ రెండింటిలో ఏది ఎయిదర్ ఆర్ వచ్చినా నైదర్ నార్ వచ్చినా సింగులర్ వర్బ్ మాత్రమే రాయాలి. కాబట్టి మన ఫోకస్ అంతా ఈజ్ మీదే. అదన్నమాట. నన్ను అర్థమైందా క్లియర్గా? ఇందులో ఎక్కడ కన్ఫ్యూజన్స్ లేవు కదా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇదిగో ఈ ఎక్సర్సైజ్లో ఆన్సర్స్ మీరే చేయాలి. ఎక్సర్సైజ్ 3. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ గివెన్ ఏ గిఫ్ట్ హ్యాంపర్. ఎయిదర్ ఆఫ్ ద బుక్స్ ఆర్ యూస్ఫుల్,
neither of the girls were intelligent. He asked me if either of the applicants were suitable. ఒక్కసారి ఏంటంటే ఎర్రర్స్ అయి ఉంటాయో మీకు మీరుగానే ట్రై చేయండి. ఒక్క నిమిషం టైం ఇస్తాను, జాగ్రత్తగా మీ బుక్ దగ్గర పెట్టుకుని ఏంటో ఆన్సర్స్ అనుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు అది అర్థమవుతుంది. Each of the students were given a gift hamper. Either of the books are useful. అట్లాగే neither of the girls were intelligent. He asked me if either of the applicants were suitable. జాగ్రత్తగా ఆన్సర్ అనుకోండి. కన్ను నాదే వేలు నాదే చిటికలోని చీకటాయి జీవితం వాడిపోయే వీడిపోయే ముల్లులాగా మిగిలిపోయే జ్ఞాపకం. నేను పాటలు పాడుతున్నాను కదా, మీరు డిస్టర్బ్ అవ్వకండి అన్న. మీకు తెలుసు కదా మీ సార్ కోసం మనం ఎప్పుడు బిందాస్ నవ్వుతూ ఆడుతూ పాడుతూనే చదువుకుంటాం. నా పిల్లలు కూడా అలాగే చదవాలని కోరుకుంటాను. అలా అన్నాను కదా అని సెంటెన్స్ని ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ గివెన్ ఎ గిఫ్ట్ హ్యాంపర్ అలా చదవకండి. అలా చదివితే అక్కడ మిస్ అయిపోతాం. సరే, ఆన్సర్ చెప్పనా? ఇదిగో ఇక్కడికి వచ్చేస్తున్నాను. ఇక్కడ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని ఉంది, ఆ తరువాత వర్ ఉంది. ఇదిగో ఇక్కడికి వద్దాం. ఈచ్ ఆఫ్, చాలా జాగ్రత్తగా వినండి. ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్. నాన్న మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. దీనికి ముందు చెప్పింది ఏంటి? ఎయిదర్ ఆర్, మీకు నైదర్ నార్. వీటినే మీకు కొరలేటివ్ కంజంక్షన్స్ అని కూడా అనొచ్చు, ఒకదానికొకటి. కానీ ఇక్కడ అది కాదమ్మా. ఎయిదర్ ఆఫ్ ఆర్ నెయిదర్ ఆఫ్, ఈచ్ ఆఫ్ ఆర్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్ అండ్ ఏ సింగులర్ వర్బ్. ఇది మర్చిపోకూడదు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈచ్ అని ఉందనుకోండి, ఈచ్ ఆన్సర్ అంటామా, ఈచ్ ఆన్సర్స్ అంటామా? ఈచ్ అంటే సింగులర్ నౌనే, అది మీరు మర్చిపోకూడదు. ఏనవునమ్మా? సింగులర్ నౌన్. కానీ అదే గనక ఈచ్ ఆఫ్ అన్నాం అనుకోండి, ఈచ్ ఆఫ్ ద ఆన్సర్స్, ఇక్కడ ఏ నౌన్ వస్తుంది? ప్లూరల్ నౌన్. ఏ నౌనమ్మా? ప్లూరల్ నౌన్. అది ఆన్సర్. కానీ విచిత్రం ఏంటంటే రెండిటిలో కూడా సింగులర్ వర్బే ఉంటుంది. సింగులర్ వర్బ్, మర్చిపోకండి నాన్న, వర్బ్ సింగులరే ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు దాని ప్రకారం మీరు చూసినట్లయితే ఈచ్ ఆఫ్ అయినా, ఎయిదర్ ఆఫ్ అయినా, నైదర్ ఆఫ్ అయినా మీకు నౌన్ ప్లూరల్ రావచ్చేమో కానీ వర్బ్ మాత్రం సింగులరే. మరి ఇక్కడ చూస్తే ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాజ్, ఇది ఆన్సర్. కానీ మీకు ఇచ్చిన క్వశ్చన్లో చూశారు వర్ అని ఉంది, ఇది తప్పన్నమాట. ఓకే, తరువాత ఎయిదర్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ యూస్ఫుల్. ఎయిదర్ ఆఫ్ అన్నప్పుడు బుక్స్ అనే ప్లూరల్ నౌన్ వచ్చినా కూడా వెర్బ్ సింగులరే. ఇక్కడ మనం ఎక్సర్సైజ్లో చూస్తే ఆర్ యూస్ఫుల్ అని ఇచ్చాం, అదే తప్పు. అలాగే నైదర్ ఆఫ్ ద గర్ల్స్ అంటే వర్ తప్పు. ఈ ఆస్క్డ్ మీ ఎయిదర్ ఆఫ్ ద అప్లికెంట్స్ అంటే ఇక్కడ వర్ తప్పు. అంటే ప్లూరల్ వర్బ్స్ రాయకూడదు. ఇదిగో నైదర్ ఆఫ్ ద గర్ల్స్ వాజ్. He asked me if either of the applicants was suitable. క్లియర్గా అర్థమవుతుందమ్మా? ఇది దీనికి సంబంధించిన టోటల్ ప్రొసీజర్స్ అన్నమాట. ఓకే, ఆ తరువాత నెక్స్ట్ చూద్దాం. ఈచ్ మ్యాన్ అండ్ ఉమెన్ వాజ్ ఫిల్డ్ విత్ జాయ్. ఈచ్ మ్యాన్ అండ్ ఉమెన్ వాజ్ ఫిల్డ్ విత్ జాయ్ అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఎర్రర్ అయితే స్పష్టంగా ఉంది. అలాగనే ఎవ్రీ బాయ్ అండ్ గర్ల్ హ్యాస్ టు అటెండ్ ద ఫంక్షన్ అన్నాడు. ఈచ్ డే అండ్ ఎవ్రీ అవర్ టీచర్స్ ఆర్ సంథింగ్ అంటున్నాడు. ఈచ్ ఎమోషన్ అండ్ ఈచ్ ఆపరేషన్ ఆఫ్ ద మైండ్ హ్యాస్ ఇట్స్ కరెస్పాండింగ్ ఎక్స్ప్రెషన్ ఆన్ ద ఫేస్ అన్నాడు. ఒక్కసారి మీరే ఎర్రర్ని పట్టుకోవాలి. జాగ్రత్తగా చెక్ చేయండి, ఎక్కడ ఎర్రర్ ఉందో చూడండి.
మీకు మీరుగానే ముందు అనుకోండి, ఒక చిన్న బుక్ దగ్గర రాసుకోవటం కానీ ఏదైనా అనుకోవటం కానీ చేస్తే నేను ఆన్సర్ చెప్పేసాక ఎక్కువ టైం పట్టదు. ఏమైనదు ఏమో నాలో కొత్తగా ఉంది లోలో, కల ఇలా నిజమైతే వరమిలా ఎదురైతే. ఆన్సర్ చేసేసారా? ఇక్కడ నాకు ఒక డౌట్ ఉందండి. ఆ డౌట్ ఏంటంటే ఈచ్ ఎప్పుడు వాడతారు, ఎవ్రీ ఎప్పుడు వాడతారు? వాటి గురించి నాకు ఒక్కసారి మీరు జాగ్రత్తగా చెప్పాలి. ఎవరైనా ఒక్కసారి. రైట్ స్టూడెంట్స్, ఒక్కసారి మనం జాగ్రత్తగా చూద్దాం. ఈ ఈచ్ అండ్ ఎవ్రీకి సంబంధించి క్లారిటీ ఉండాలి. ఫస్ట్ డైరెక్ట్గా క్వశ్చన్స్కి వచ్చేద్దాం. డాష్ ఆఫ్ ద 2 boys గెట్స్ ఎ ప్రైజ్. డాష్ ఆఫ్ ద 10 students గెట్స్ ఎ ప్రైజ్. డాష్ స్టూడెంట్ గెట్స్ ఎ ప్రైజ్. చాలా మందికి ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్లో ఏముంటుందంటే ఈచ్ అనగానే 2 లేదా మోర్ దాన్ 2 అని ఉంటుందండి. 2 అని కానీ మోర్ దాన్ 2 అని కానీ. అదే కనుక ఎవ్రీ అని ఉందనుకోండి మోర్ దాన్ 2 అని ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే 2 అని వచ్చింది అనుకోండి, మనకి వెంటనే ఈచ్ అని తెలిసిపోతుంది. కానీ మోర్ దాన్ 2 రెండు ఉన్నాయి కదా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉండొద్దమ్మా. మీ మైండ్లో ఉండాల్సింది సింపుల్. ఈచ్ అంటే ఇదిగో చూడండి, లిమిటెడ్ నెంబర్. ఇంకా చెప్పాలి అంటే కౌంటబుల్. ఏంటమ్మా? కౌంటబుల్. అలాగనే ఇంకొంచెం జాగ్రత్తగా చదవటం వల్ల అర్థమైన ఇంకో విషయం ఏంటంటే ఇండివిజువాలిటీ. ఏదైనా యాక్షన్ కనుక సింగిల్గా జరిగితే దాన్ని మనం ఇండివిజువాలిటీగా తీసుకోవచ్చు, దానికి కూడా ఈచే అయిపోతుంది. మరి అదే కనుక ఎవ్రీ అయితే అన్లిమిటెడ్. ఏంటంటే ఎవ్రీకి అన్లిమిటెడ్. అలాగే యాక్షన్ ఇన్ ఏ గ్రూప్. యాక్షన్ ఇన్ ఏ గ్రూప్ ఏదైనా సరే సమూహంగా ఏదైనా చేస్తే అప్పుడు దానికి వచ్చేదన్నమాట. ఇప్పుడు కింద ఎగ్జాంపుల్స్కి నాకు ఆన్సర్ చెప్పండి. డాష్ ఆఫ్ ద 2 boys, ఇక్కడేమో డాష్ ఆఫ్ ద 10 students, ఇక్కడేమో స్టూడెంట్. ఆన్సర్ మీరే చెప్పాలి. సో 2 boys ఉంది, కౌంటబుల్లే కదా అనగానే ఇక్కడ మనం చక్కగా ఆన్సర్ చేయొచ్చు. ఏమని? ఈచ్. ఈచ్ అంటే కౌంటబుల్లే కదా, కౌంటబుల్. మరి రెండోది చెప్పండి. డాష్ ఆఫ్ ద 10 students అన్నాడు. ఏంటది 10 students అనగానే? ఎస్, ఇది కూడా ఈచే, ఎందుకంటే 10 కూడా కౌంటబుల్లే. మరి ఆఖరిది ఏమై ఉంటుంది చెప్పండి? అన్కౌంటబుల్. ఎంతమంది ఉన్నారో తెలీదు. ఎవ్రీ స్టూడెంట్ గెట్స్ ఏ ప్రైజ్. అర్థమైందా? అంతేగాని ఇంగ్లీష్ గ్రామర్లో ఎప్పుడు కూడా కష్టమైనది ఏముండదండి, కరెక్ట్గా నేర్చుకోపోతే అంతే. ఫండమెంటల్స్. నీకు సైక్లింగ్ అంటే సైకిల్ తొక్కడం నీకు వచ్చినట్లయితే నీకు అనకాపల్లిలో ఇచ్చినా, అన్నవరంలో ఇచ్చినా, అమెజాన్ అడవుల్లో రోడ్డుపై ఇచ్చినా, అమెరికాలో ఇచ్చినా నువ్వు హ్యాపీగానే సైకిల్ తొక్కగలవు. ఎక్కడికి వెళ్ళిన రూల్ ఏం మారదు, బ్యాలెన్సింగ్ మారదని చెప్తున్నాను. అది ఇది కూడా అంతే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటి, ఇందులో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి అనే సంగతి చూడాలి అంటే ఇదిగో ఇప్పుడు చూడండి. ఎనీ నౌన్ క్వాలిఫైడ్ బై ఈచ్ ఆర్ ఎవ్రీ. ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఏదైనా నౌన్ క్వాలిఫై అయితే సింగులర్ వర్బ్. ఈవెన్ ఇఫ్ 2 nouns సో క్వాలిఫైడ్ ఆర్ కనెక్టెడ్ బై అండ్. 2 nouns ఉన్నా, ఇలా మ్యాన్ కానీ ఉమెన్ కానీ 2 nouns ఉన్నా కూడా స్టార్టింగ్లో ఎవ్రీ అని ఉన్నా ద వర్బ్ మస్ట్ స్టిల్ బి సింగులర్. అప్పటికీ కూడా సింగులర్గానే ఉంటుంది. అది ఇక్కడ చెప్పేది. కానీ క్వశ్చన్లో చూసారా ఈచ్ మ్యాన్ అని ఉందండి. ఇక్కడ మ్యాన్ అనేది అండ్ ఉమెన్ అనేది వాజ్ ఫిల్డ్ విత్ జాయ్ అంటే ఇది కౌంటబుల్ అన్కౌంటబుల్? ఎంతమంది ఉంటారు? అన్కౌంటబుల్లేగా. అన్కౌంటబుల్ అన్నప్పుడు ఈచ్ రాయకూడదుగా. అన్కౌంటబుల్కి ఏమొస్తుంది? అన్లిమిటెడ్కి. అన్లిమిటెడ్ అన్నా అన్కౌంటబుల్ అన్నా చూసుకోండి. అన్కౌంటబుల్.
లెక్క పెట్టలేనన్ని. అప్పుడు మనం రాయాల్సింది ఎవరేగా, అదే ఇక్కడ జరిగింది. ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ వాజ్ ఫిల్డ్ విత్ జాయ్. తర్వాత ఈచ్ బాయ్ అండ్ గర్ల్ హ్యాస్ టు అటెండ్ ద ఫంక్షన్. ఇక్కడ చూసారు, చాలా క్లియర్గా ఉందండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఎవ్రీ బాయ్ అండ్ గర్ల్ హ్యాస్ టు అటెండ్ ద ఫంక్షన్. ఇప్పుడు ఒక్కసారి మీరు జాగ్రత్త చూడండి. సో స్టూడెంట్స్, మనం ఇక్కడ చూసినట్లయితే చాలా జాగ్రత్తగా ఆన్సర్ని చేసేవచ్చు అండి. ఎలా చేస్తున్నామో ఒక్కసారి మీరు చూడండి. ఇది క్లియర్ అయిపోయిందిగా, ఎవ్రీ ఈచ్ కాదని. ఇక్కడేమో క్వశ్చన్లు ఏమి ఇచ్చాడో చూడండి. ఎవ్రీ బాయ్ అన్నాడు, గర్ల్ అన్నాడు, కానీ చివరిలో ద ఫంక్షన్. ఇక్కడికి రండి. ఫంక్షన్ అంటే ఇన్విటేషన్ ఉంటుందిగా. ఇన్విటేషన్ ఉంది అంటే ఎంతమందికి ఇచ్చామో తెలుస్తుందిగా. ఇజ్ ఇట్ కౌంటబుల్ ఆర్ నాట్? అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ కౌంటబుల్. కౌంటబుల్ కాబట్టి కౌంటబుల్కి ఏం రాయాలి చూసుకోండి. ఇక్కడ ఈచ్ రాయాలి, కానీ వాడు ఎవ్రీ అనే క్వశ్చన్లో ఇచ్చాడు. ఈచ్ బాయ్ అండ్ గర్ల్ అనమాట, బికాజ్ ఇట్ ఈస్ కౌంటబుల్. కానీ ఇక్కడ వరకు ఫస్ట్ సెంటెన్స్లోకి వస్తే ఫిల్డ్ విత్ జాయ్, ప్రతి ఒక్కరూ ఎంతమంది అన్కౌంటబుల్ అది. తరువాత నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఎవ్రీ డే అండ్ ఈచ్ టేక్స్ యాజ్ సంథింగ్. మీ క్వశ్చన్లో అయితే కనుక ఈచ్ డే ఎవ్రీ అవర్ అని ఉంటుంది చూడండి. ఈచ్ డే ఎవ్రీ అవర్. అలాగే ఇక్కడ మనం చూస్తే దాని రివర్స్ అండి. ఎవ్రీ డే ప్రతిరోజు, ఈచ్ అవర్ ప్రతి గంట. ఇది రూల్ అండి. సో అందువల్ల ఇది రైట్ అవుతుంది. తర్వాత ఇక్కడేమో మీకు ఇచ్చిన క్వశ్చన్లో చూస్తే ఈచ్ ఎమోషన్ అని ఉంది. ఇది ఎమోషన్స్ ఇవన్నీ అన్కౌంటబుల్స్ కదా, అందువలన మనం దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్రీ అనాలి. అన్కౌంటబుల్ అంటే ఎవరే కదండి. ఎవ్రీ ఎమోషన్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ ఆఫ్ ద మైండ్ హ్యాస్ ఇట్స్ టు కరస్పాండింగ్ ఎక్స్ప్రెషన్ ఆన్ ద ఫేస్. అదే అండి, అర్థమైందా? సో మై డియర్ స్టూడెంట్స్, వీటి జాగ్రత్తగా ప్లాన్ చేసి మనం చేయగలిగితే తప్పకుండా మంచి ఆన్సర్స్ వస్తాయి. ఇదిగో నెక్స్ట్ ఎక్సర్సైజ్, దీనికి చూడండి. We each has completed the project. They each has come for the picnic. ఇంతవరకు ఈచ్ స్టార్ట్ అయ్యింది సెంటెన్స్లో. ఇప్పుడేమో ఈచ్ ఎక్కడొస్తుందండి? ఈచ్ అనే వర్డ్ ఎక్కడొస్తుంది చూడండి, ఆఫ్టర్ ద సబ్జెక్ట్. ఎక్కడండి? ఆఫ్టర్ ద సబ్జెక్ట్. రైట్. ఇప్పుడు దీని ప్రకారం ఒకసారి ఆన్సర్ ఏంటో చూడండి. నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు, నవ్వనని నవ్వుకొని చాలే పొమ్మంటావు, నువ్వు రాకముందు జీవితం. సరే, ఆన్సర్కి వెళ్ళిపోతున్నాం, చూసేద్దాం. వి ఈచ్ హ్యాజ్ అని ఉంది ఇక్కడ. ఇదిగో ఎక్స్ప్లెనేషన్ చూడండి. When each is used after the subject, the verb is plural. ఈచ్ తో సెంటెన్స్ స్టార్ట్ అయితే సింగులర్ వర్బ్, కానీ ఈచ్ అనేది సబ్జెక్ట్కి తర్వాత ఉంటే వర్బ్ ప్లూరల్. వి ఈచ్ హ్యావ్. ఇక్కడేమో హ్యాజ్ ఉంది చూసారు, అది. ఇక్కడ దే ఈచ్ హ్యాజ్ అని ఉంది చూడండి, అది. ఇవి తప్పులు అన్నమాట. వి ఈచ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. దే ఈచ్ హ్యావ్ కమ్ ఫర్ ద పిక్నిక్. అదండి, ఈ రెండింటిని రైట్ అన్నమాట. అర్థమైందా నాన్న? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది రేర్ బిట్, ఇది ఎక్కువగా ఉండదు. మిగిలినవన్నీ క్యాజువల్గా వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈచ్తో సెంటెన్స్ స్టార్ట్ అయితే సింగులర్ వర్బ్ వస్తుంది. ఈచ్ గనక సబ్జెక్ట్కి తర్వాత వస్తే ప్లూరల్ వర్బ్ వస్తుంది. తరువాత సిక్స్త్ ఎక్సర్సైజ్, మీరే ఆన్సర్ చూడాలి. నాట్ ఓన్లీ ద సోల్జర్స్ but also the commander was awarded. అలాగే not only the principal but also the teachers were playing the match. ఇందులో ఎర్రర్ ఏంటో మీరే చెప్పండి. ఒకే ఒక మాట పెదవు పలేనంత తీయంగా, ఒకే ఒక నేను అని. జాగ్రత్తగా ఆన్సర్ చూసుకు రాసుకోండి ఎక్కడైనా. నేను అని లేను అని
చెబితే ఏం చేస్తావు. సరే, మరి నేనే ఆన్సర్ చెప్పనా? ఇక్కడ కొన్ని విషయాలు మనం జాగ్రత్త క్రైటీరియాగా తీసుకుందాం. నాట్ ఓన్లీ తర్వాత ఏముందమ్మా? సోల్జర్స్, ఇది ప్లూరల్ కదా. మరి బట్ ఆల్సో తర్వాత ఏముందమ్మా? ద కమాండర్, సింగులర్. ఇక్కడ వెర్బ్ ఏంటి వచ్చింది? సింగులర్. ఏమా ఇక్కడ ప్లూరల్ ఉంది, ఇక్కడ సింగులర్ ఉంది, వెర్బ్ ఏమో సింగులర్ ఉంది. ఏంటి పరిస్థితి? ఇక్కడ ఇది చూద్దామండి. ఫస్ట్ సింగులర్ ఉంది, తర్వాత ఇది ప్లూరల్ ఉంది. ఇది ప్లూరలే కదా. మరి ప్రిన్సిపాల్ అంటే సింగులరేగా. మరి వెర్బ్ ఏమో ఇక్కడ ప్లూరల్ ఉంది కదా. మరి ఏం చేద్దాం? దీనికి సంబంధించి ఎలా రాయాలి, ఏంటి రాయాలి? ఇదిగో చూడండి ఎక్స్ప్లెనేషన్. When two nouns or pronouns are joined by not only but also. నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో ఒక్కటే కాదు, వీటిని మనం ఇలాంటివి చాలా ఉన్నాయి. ఐదర్ ఆర్, నెయిదర్ నార్లు, ఇవన్నీ కూడా దీనిలోకే వస్తాయి. ఇవన్నీ కొరలేటివ్సే. వీటిని మనం కొరలేటివ్ సెంటెన్సెస్ అని కూడా అంటాం. సో వీటన్నిటికి ఇదే రూల్ అండి. ద వర్బ్ అగ్రీస్ విత్ ద సెకండ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇలాంటప్పుడు ఎప్పుడు కూడా వర్బ్ ఏ సబ్జెక్ట్ని చూడాలి? సెకండ్ సబ్జెక్ట్నే చూడాలి. ఇది మొదటిది. ఇప్పుడు ఇందులో ఇంకొక లింక్ ఉంది, అది జాగ్రత్తగా మీరు వినాలి. ఆ తప్పు మీకు లేకపోతే అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను మీకు రాస్తున్నాను. నాట్ ఓన్లీ ద సోల్జర్స్ అంటే ఫస్ట్ సబ్జెక్టు ప్లూరల్ తీసుకున్నాను, బట్ ఆల్సో ద కమాండర్ అన్నాను. ఇప్పుడు ఇలా తీసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, జాగ్రత్తగా వినండి నాన్న. ఫస్ట్ ప్లూరల్ తీసుకుని ఆ తరువాత సింగులర్ తీసుకుంటే రూల్ ఏంటండి? మనకి మామూలుగా సెకండ్ సబ్జెక్ట్ విల్ డిసైడ్. సెకండ్ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇక్కడ వాజ్ రాసేయాలి. అలా అని మరి ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది? ప్లూరల్ ఉంది. అలా అందుకనే రాయకూడదు. ఎప్పుడైనా సరే రెండు సింగులర్స్ ఉన్నాయనుకోండి, నో ప్రాబ్లం. సో నాట్ ఓన్లీ ద సోల్జర్ బట్ ఆల్సో ద కమాండర్ అంటే వజే. ఎందుకంటే సెకండ్ సబ్జెక్ట్ని తీసుకుంటాం, రెండు సింగులర్సే, నో ఇష్యూ. రెండు ప్లూరల్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు నో ఇష్యూ. సో నాట్ ఓన్లీ ద సోల్జర్స్ బట్ ఆల్సో ద కమాండర్స్, అప్పుడు వర్ రాసేస్తాం, ఎందుకంటే రెండు ప్లూరల్సే కాబట్టి. కానీ ఇక్కడ ఒకటి సింగులరు ఒకటి ప్లూరల్ వచ్చినప్పుడే మన ప్రాబ్లం. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ప్లూరల్ షుడ్ బి ఇన్ సెకండ్. ప్లూరల్ ఎక్కడ రాయాలి? సెకండ్లో రాయాలి. ఇది మర్చిపోకండి. అప్పుడు ద కమాండర్ సింగులర్ ఫస్ట్ వస్తుంది, ప్లూరల్ సెకండ్ వస్తుంది. రూల్ ప్రకారం సెకండ్ సబ్జెక్ట్ బట్టే వర్బ్ రాయాలి కాబట్టి వర్. ఇప్పుడు ఈ వర్ దీనికి రెండింటికి కామన్గా సరిపోయింది. నాన్న అర్థమైందమ్మా? మర్చిపోతున్నారా? సింగులర్స్ రెండు అయితే నో ఇష్యూ, రెండు ప్లూరల్స్ అయితే నో ఇష్యూ. ఒకటి సింగులరు ఒకటి ప్లూరల్ అయితే మాత్రం ప్లూరల్ని రెండోసారి రాయండి, అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదిగో ఇక్కడ చూద్దాం. నాట్ ఓన్లీ ద ప్రిన్సిపాల్ సింగులరేగా, బట్ ఆల్సో ద టీచర్స్, ఇదిగో ప్లూరల్. వర్ అనగానే నో ఇష్యూ, ఎందుకంటే ప్లూరల్ సెకండ్నే ఉంది కాబట్టి. సో అదండి ఆన్సర్, మర్చిపోద్దమ్మా. ఓకే, మరి అయితే ఇదిగో ఈ ఎక్సర్సైజెస్, వీటి సంగతి చూడండి. 18th bit. The house with all its belongings were sold. A teacher as well as the students are going to the party. Shweta, along with her children, have gone to Chennai. Sridhar, like his friends, are always late. You, in addition to he, are a good boy. మీరే చెప్పాలండి. ఇక్కడ 5 బిట్స్ ఉన్నాయి, ఈ 5 బిట్స్కి కూడా ఎర్రర్ చెప్పండి ఇక్కడ ఉన్న వాటికి. నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు, నవ్వనని నవ్వుకుని
చాలి పొమ్మంటావు. చెప్పాలి మీరే ఆన్సర్. The house with all its belongings were sold. Teacher as well as the students are going to the party. Sweta along with her children have gone to Chennai. Sridhar like his friend are always late. You in addition to he are a good boy. ఏమై ఉంటుంది ఇక్కడ? విత్, ఇక్కడ యాజ్ వెల్ యాజ్, ఇక్కడ అలాంగ్ విత్, ఇక్కడ లైక్, ఇన్ ఎడిషన్ టు. ఇవి ఉన్నాయి చూసారు, వీటికి సంబంధించే రూల్ అండి అంతా కూడా. అలాగనే ఇక సెంటెన్సెస్లో అన్నిటికీ వర్బ్, వర్, ఆర్, హ్యావ్, ఆర్ ఇది ఉంది. ఇప్పుడు చెప్పండి ఏమై ఉంటుంది? ఇదిగో ఎక్స్ప్లెనేషన్ చూడండి. వర్బ్ ఈజ్ అకార్డింగ్ టు ద ఫస్ట్ సబ్జెక్ట్ విత్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. దీనికి ముందు ఎక్స్ప్లెనేషన్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో వస్తే ఏ సబ్జెక్ట్ చూడాలి? సెకండ్ సబ్జెక్ట్. అలాగనే ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ చూడాలి ఈ వర్డ్స్తో. అండ్ నాట్ అనొచ్చినా, విత్ అనొచ్చినా, యాజ్ వెల్ యాజ్ అయినా, ఇన్ ఎడిషన్ టు అయినా, అలాంగ్ విత్ అయినా, బిసైడ్స్ అని చెప్పినా, లైక్ అనే వర్డ్ ఉన్నా, టుగెదర్ విత్ అనున్నా, ఇంక్లూడింగ్ అనున్నా, అకంపనైడ్ బై అనున్నా, వీటన్నిటికీ కూడా ఈ వర్డ్స్ కనబడ్డాయి అంటే నువ్వు చూడక్కర్లేదమ్మా, ఫస్ట్ సబ్జెక్ట్ విల్ డిసైడ్ ద వర్బ్. అంటే ఇదిగో ద హౌస్ విత్ అనే వర్డ్ వచ్చిందిగా, అంటే ఫస్ట్ సబ్జెక్టే ఆన్సర్ ఇవ్వాలి. ద హౌస్ విత్ ఆల్ ఇట్స్ బిలాంగింగ్స్. ఇక్కడ ఏదైనా ఉండని, మనకు అవసరం లేదు, ఈ ప్లూరల్తో పని లేదు, విత్ ఉంది కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్తో పని. అందుకేం రాయాలి? వజ్ రాయాలి. వజే మన ఆన్సర్. సో మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడండి, ఇచ్చిన క్వశ్చన్లో వర్ ఇచ్చాం, అది తప్ప అన్నమాట. విత్ ఉంటే ఫస్ట్ సబ్జెక్టే. ఆ తరువాత చూడండి రెండవది, టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్. యాజ్ వెల్ యాజ్ ఉందిగా, ఇదిగో యాజ్ వెల్ యాజ్. యాజ్ వెల్ యాజ్ ఉంటే ఏం చూడాలి? ఫస్ట్ చూడాలి. స్టూడెంట్స్ అండ్ ప్లూరల్ ఉన్నా మనకు అవసరం లేదు, ఇది సింగులర్. ఈజ్ గోయింగ్. టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ ఈజ్ గోయింగ్ టు ద పార్టీ, సింగులరే కావాలి. తర్వాత చూడండి, శ్వేత అనున్నా అలాంగ్ విత్ ఉందిగా, అలాంగ్ విత్ ఇక్కడే ఉంది, అలాంగ్ విత్ ఫస్ట్ సబ్జెక్టే చూడాలి. శ్వేత సింగులరేగా. హ్యాస్ గాన్, అది హ్యాస్. హర్ చిల్డ్రన్ ప్లూరల్ ఉన్నా కూడా మనకు అవసరం లేదు, ఫస్ట్ సబ్జెక్టే. అలాగే లైక్, ఇదిగో లైక్ అనే వర్డ్ ఉన్నా కూడా ఫస్ట్ సబ్జెక్టే చూడాలి. అంటే శ్రీధర్ ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్, అందుకని ఈజ్ ఆల్వేస్. తర్వాత యూ ఇన్ ఎడిషన్ టు. ఇన్ ఎడిషన్ టు అని కనబడినా కూడా ఇదిగో ఇక్కడ ఉందిగా ఫస్ట్ సబ్జెక్ట్ యూ. ఇక్కడ యూ అంటే ఇక్కడ హీ ఉన్నా కూడా యూ ఉంది కాబట్టి ఆర్ఏ రాయాలి. యూకి ఆర్ఏగా వస్తుంది, అదండి మ్యాటర్. అందువల్ల దీనిలో ఎర్రర్ లేదు. సో నానా క్లియర్గా మ్యాటర్ అంతా అర్థమైందా? మరొక్కసారి చూడండి అమ్మా. ఫస్ట్ సబ్జెక్ట్ వేటికి అండ్ నాట్, విత్, యాజ్ వెల్ యాజ్, ఇన్ ఎడిషన్ టు, అలాంగ్ విత్, బిసైడ్స్, లైక్, టుగెదర్ విత్, ఇంక్లూడింగ్, అకంపనైడ్ బై. ఓకే, మరి నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం. ఇదిగో ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం. ఈ వీడియోలో లాస్ట్కి వచ్చేసాం. A number of Hindi books is available in the market. The number of tourists are expected to rise 7 to 10% in the next 5 years. ఇక్కడేముంది? ఏ నెంబర్ ఆఫ్ ఉంది, ఇక్కడ ద నెంబర్ ఆఫ్ ఉంది. ఇక్కడేమో సింగులర్ వర్బ్ ఉంది, ఇక్కడేమో ప్లూరల్ వర్బ్ ఉంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూడండి. నా సోలాపూరు చెప్పులు పెళ్ళిళ్ళు పోయాయి, అవి కొత్తవి మెత్తవి కాళ్ళకు హత్తుకుపోయాయి. నా సోలాపూరు చెప్పులు పెళ్ళిళ్ళు పోయాయి. జాగ్రత్తగా చూడండి. ఏ నెంబర్ ఆఫ్ అని వస్తే సింగులర్ వెర్బ్ వచ్చింది, దా నెంబర్ ఆఫ్ అని వస్తే ప్లూరల్ వెర్బ్ వచ్చింది. ఇప్పుడు ఎర్రర్ ఏంటి? దాని నెంబర్ ఏమో 6, వేసాను ఒక్క మారు, పోయాక గుండె బేజారు. ఆన్సర్ చెప్పేసారా? ఇదిగో, if the subject is the number of,
ప్లూరల్ నౌన్ అండ్ సింగులర్ వర్బ్. ద నెంబర్ ఆఫ్ అని ఉందనుకోండి, నౌన్ ప్లూరలే కానీ వర్బ్ సింగులర్. అదే కనుక ఏ నెంబర్ ఆఫ్ అని ఉందనుకోండి, ఆఫ్ అండి, ఆఫ్. ఇది ఏ నెంబర్ ఆఫ్ అని ఉంటే ఏ కనబడినా కూడా బోత్ ద వర్బ్ అండ్ ద నౌన్ షుడ్ బి ఇన్ ప్లూరల్ ఫామ్. ఏ నెంబర్ ఆఫ్ ఉంటేనే రెండు ప్లూరల్లో ఉంటాయి, దా నెంబర్ ఆఫ్ ఉంటే మాత్రం ప్లూరల్ నౌన్ సింగులర్ వర్బ్లోనే ఉంటుంది. ఇదిగో ఇప్పుడు చూద్దాం. ఏ నెంబర్ ఆఫ్ హిందీ బుక్స్ ఆర్ అవైలబుల్. చూసారా, క్వశ్చన్ రీజన్ ఉంది, అదే తప్పు. ఆ తరువాత ద నెంబర్ ఆఫ్ అని ఉందనుకోండి, టూరిస్ట్ ఉండొచ్చు కానీ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడేమో మనకు చూస్తే ఇక్కడ చూడండి ఆర్ ఎక్స్పెక్టెడ్ అని వచ్చింది, అదే తప్పు. ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ 7 to 10% ఇన్ ద నెక్స్ట్ 5 years. అర్థమైందా? ద నెంబర్ ఆఫ్ అని ఉంటే సింగులర్ వర్బ్ రాయాలి, ఏ నెంబర్ ఆఫ్ ఉంటే ప్లూరల్ వర్బ్ రాయాలి. ఏ నెంబర్ ఆఫ్ ఉంటే రెండు ప్లూరలే, నౌను ప్లూరలే, వెర్బ్ ప్లూరలే. కానీ ద నెంబర్ ఆఫ్ ఉంటే మాత్రం ఇది ఓన్లీ నౌనే ప్లూరల్, వర్బ్ మాత్రం సింగులరే. అర్థమైందా అమ్మా? రైట్. తర్వాత ఎక్సర్సైజ్ చూడండి. ఏ గ్రేట్ మెనీ స్టూడెంట్స్ హ్యాస్ పాస్డ్ దిస్ ఇయర్. ఏ గ్రేట్ మెనీ ఆర్గానిజమ్స్ ఆర్ దేర్ ఇన్ ద పాండ్. రెండు ఏ గ్రేట్ మెనీ ఏ. ఇక్కడ హ్యాజ్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటో మీరే చెప్పాలి. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదు. జారుతుంది నాయనలారా. ఆన్సర్ చూసేద్దామా మరి? ఇదిగో, ఏ గ్రేట్ మెనీ is always followed by plural verb and a plural noun. A great many వస్తే ఏం రావాలండి? ప్లూరల్ వెర్బ్, ప్లూరల్ నౌనే. ఇదేం వింత ఏం కాదండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పిందే. ఏ నెంబర్ ఆఫ్ అని వచ్చిందంటే బోత్ వెర్బ్ అండ్ నౌన్ ప్లూరలే కదా, ఆ ఏతో స్టార్ట్ అయితే అంతే, ఇది కూడా అంతే. ఏ గ్రేట్ మెనీ అని వస్తే రెండు ప్లూరల్సే, అంటే ఏ గ్రేట్ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ అనాలి, హ్యావ్. ఇక్కడ హ్యాజ్ అన్నాం, తప్పు. ఏ గ్రేట్ మెనీ స్టూడెంట్స్ అంటే ప్లూరల్ నౌనే కాబట్టి నో ఎర్రర్. ఇక్కడ ప్లూరల్ వర్బ్ సరిపోయింది. అలాగే గ్రేట్ మెనీ ఆర్గానిజమ్స్, ఇది ప్లూరల్ నౌనే, ఆర్ ప్లూరల్ వర్బ్. సో దట్స్ రైట్. కానీ ఇక్కడేమో మనం ఆర్ రాసాము, రైటే, నో ఎర్రర్. సో ఇదే అండి ఆన్సర్. ఇక మరి చూద్దాం 10th బిట్, ఐ మీన్ 10th ఎక్సర్సైజ్. మెనీ ఏ సోల్జర్ హ్యావ్ గాట్ మెడల్ దిస్ ఇయర్. Many a student have passed this year with flying colors. Many an event have been organized this year. ఒక్కసారి ఎర్రర్ ఏమైంటుందో మీరే చూడండి. సెంటెన్సెస్ అన్నీ కూడా మెనీ ఏతోనే స్టార్ట్ అయ్యాయి, అన్నీ హ్యావ్ 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 అని ఉన్నాయి, అంటే ప్లూరల్ వర్బ్సే ఉన్నాయి. ఏమైంటుందో ఒక్కసారి చూడండి. చిక్కుబుక్ రైలే అదిరెను దీన్ని స్టైలే. సరే మరి ఆన్సర్ చూసేద్దామా? రైట్, వచ్చేసాం. ఇదే లాస్ట్ అండి, ఇంకేం లేవు. చూద్దామండి. మెనీ ఏ ఆర్ యాన్ ఏదున్నా ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ సింగులర్ వర్బ్ అండ్ ఏ సింగులర్ నౌన్. చూడండి, ఏ సింగులర్ వర్బ్ మెనీ ఏ ఉంటే, మెనీ ఏ ఉన్నా యాన్ ఉన్నా, ఏ యాన్లు అనేవి తర్వాత వచ్చే వర్డ్ని బట్టి. ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ రాసాం, కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ రాస్తాం, అంతే. రెండిట్లో ఏదైనా కూడా సింగులర్ వర్బ్, సింగులర్ నౌన్. సో ఇక్కడ మనం చూస్తే మెనీ ఏ అనున్నా యాన్ అనున్నా కూడా ఫాలోడ్ బై సింగులర్ వర్బ్ అండ్ సింగులర్ నౌన్. చూడాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ సింగులర్ వర్బ్? ఇదిగో మెనీ ఏ అనుంటే, మెనీ ఉంటేనే ప్లూరల్, మెనీ ఏ ఉంది కాబట్టి హ్యాస్ గాట్. మెనీ ఏ స్టూడెంట్ అని ఉంది కాబట్టి హ్యాజ్. మెనీ అన్ ఈవెంట్ అని ఉంది కాబట్టి హ్యాజ్. అంటే ఇక్కడ నౌను సింగులరే ఉండాలి, వర్బ్ సింగులరే ఉండాలి. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ ఒక నౌనే సింగులర్ ఉంది కానీ అన్ని వర్బ్స్ అన్నీ కూడా ప్లూరల్లో ఉన్నాయి. సో అందుకని ఇక్కడ మనం ఖచ్చితంగా 3 కూడా సింగులర్ ఫామ్స్లోనే రాయాలి. సో క్లియర్గా అర్థమైందా అండి? అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 10 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ని మనం చేస్తున్నాం. సో స్టూడెంట్స్,
మీకు అయిందని ఆశిస్తూ మీకు ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయని, అట్లాగే మీరు ఇలాంటి క్లాసెస్ని జాగ్రత్తగా విని మీ స్నేహితులకు కూడా చెప్తూ ఉండండి. స్టూడెంట్స్, మన వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మళ్ళీ కలుసుకుందాం మిగిలిన కంటిన్యూ పార్ట్తో. అంతవరకు గుడ్ డే, మీ శేఖర్.